కర్కాటక రాశి వారికి ఆదాయము 5, ఖర్చు 2, రాజపూజ్యము 7, అవమానము 3. ఈ రాశి వారి లక్షణములు: మనస్సు క్షణం కోపం ఉంటుంది, క్షణము తాపము ఉంటుంది, ఓర్పు తక్కువ, ప్రేమ ద్వేషము, అతి సూక్ష్మ విషయములందు చక్కని ఊహ కల్పన శక్తి ఉంటుంది. సమయం సందర్భం లేకుండా ఆవేశపడతారు. ఊహలకు అంచనలకు చేయు సామర్థ్యం కలవారు. నియమబద్ధమైన జీవితం, నిశ్చలమైన స్వభావము ఉండును. నమ్మకములు ఉండవు, ఔదార్యం ఉండదు. లలిత కళలయందు అభిరుచి, మంచి వాగ్ధాటి, పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు. ఈ రాశి వారికి 10వ ఇంట శని ఉండటం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది. శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు, అవి విజయం పొందుతాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల లాభం పొందుతారు. శుభకార్యాల వల్ల అధిక ధనం ఖర్చు అవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. చేయు పనులు హడావిడిగా సాగుతాయి. కొత్త వ్యాపారం అందు అభివృద్ధి, వాహన యోగము, వస్త్రప్రాప్తి, విద్యార్థులకు ఆశించిన ర్యాంకు రాకపోవుట, క్రయ విక్రయమునందు లాభములు, లాటరీ లాభములు, ఖరీదైన వస్తువులు కొనుట, రైతులకు పంటలు అధికముగా పండుట, లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలము ఉంటుంది. కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుందురు. ఉద్యోగములలో మార్పు, సమాజమునందు గౌరవము, కీర్తి ఉండును. కుటుంబములలో మరికొందరికి సంపాదన మొదలవుతుంది. రాజకీయం నందు కోర్టుల యందు జయము కలుగును. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడుపుతారు. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు దక్క ఫలితం ఉంటుంది. మనస్సు అందు సంతోషము, భార్య పుత్రులతో కలిసి తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేస్తారు. దాన ధర్మములు చేయుట, బ్యాంకు రుణాలు వచ్చుట, అనుకున్న పనులు విజయవంతం అగుట, మాతాపితృభక్తి, దేవతా పూజలు సల్పుట అన్ని విధాలా అనుకూలదాయకం. మీ సంకల్పం సిద్ధిస్తుంది. చేయు పనుల యందు మంచి కలుగుతుంది. కొత్త పనులు చేయుట యందు ఆసక్తి, ఇంటి పనుల యందు శ్రద్ధ వహిస్తారు. 12వ ఇంట గురువు సంచారం వల్ల విద్య అందు ఆటంకములు, పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరం. ఎదుటి వారిని తక్కువ అంచనా వేయవద్దు. చేయు పనుల యందు ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకారణమైన కలహాలు, తెలియక చేయు పనులు, అపనిందలు పొందుట, ధనం ఏదో రకమైన ఖర్చు అగును. చిల్లర తగాదాలు ఏర్పడుట, మీరు నమ్మిన వారు దూరం అవుతారు. ఓపిక బాగా అవసరం. మీరు ప్రతినిత్యము గురుస్తోత్రము పఠించవలను. ఈ రాశివారు గురుస్తోత్రం పఠించడం ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి.